ఇప్పుడు మనం ఈ పాండమిక్ వలన ఏమేమి లెసన్స్ నేర్చుకున్నాం ఒకసారి మనలోకి మనం వెళ్ళి అసలు చూద్దాం. ఈ ఇండస్ట్రియలైజేషన్ వలన, అర్బనైజేషన్ వలన, మైగ్రేషన్ వలన ఎలా తయారైంది ఒక్కొక్క సిటీ, ఎంత పొల్యూషను, ఎంత రోడ్స్ క్రౌడెడ్, ఎక్కడికక్కడికి ట్రాఫిక్ జామ్స్, కార్బన్ డైఆక్సైడ్ ఎంత పెరిగిపోయి ఎంత టెంపరేచర్ పెరిగింది, మన యాటిట్యూడ్లో ఎలా మారింది చూడండి. ఒక్కొక్క విషయాన్ని చూస్తే ఇప్పుడు మీరు మెయిన్ రోడ్స్కి కాదు, లేన్స్కి, బైలేన్స్కి వెళ్ళి చూస్తే అసలు ఏమైపోయారు ఈ జనాలు. ట్రాఫిక్ ఏది, ఇండిస్క్రిమినేట్గా వెహికల్ పర్మిషన్స్, ఆ వెహికల్ నుంచి వచ్చిన ఎమిషన్స్ ఎంత మారిపోయింది ఒక్కొక్క టౌను, సిటీ. ఇప్పుడు ఈరోజు మనం కరోనా వైరస్ ఈ సిచ్యువేషన్ ఎంత నెగిటివ్ అయినప్పటికీ కూడా దాని పుణ్యమా అని అసలు మనిషి అసలు పీస్ అంటే ఏంటి, సైలెన్స్ అంటే ఏంటి, హోమ్ అంటే ఏంటి, మన ఈ ఆటోమేటెడ్ వరల్డ్లో కంప్యూటర్సు, పరుగులు, ఆటోమొబైల్స్, మొబైల్స్, టీవీలకి అతుక్కొని ఈరోజు ఎలాంటి మార్పుని మనం గ్రహించాము చూడండి. ఇంటి అట్మాస్ఫియర్లో ఎంత సోషలైజ్ చేస్తున్నాం. స్పౌజల్ రిలేషన్షిప్స్ ఎలా జరిగిపోయాయి చూడండి. అసలు ఏదో ఎప్పుడో వచ్చి రాత్రికి ఒక అరగంట ఇద్దరు కలిసి టీవీ తప్పితే ఎక్కడైనా ఒక పర్సనల్ రిలేటింగ్ ఉందా? ఈరోజు ఎంత మారిపోయింది ప్రపంచం చూడండి. దే ఆర్ ఏబుల్ టు స్పెండ్ టైమ్ టుగెదర్, కుక్ టుగెదర్, ఈట్ టుగెదర్, ప్రే టుగెదర్, డైన్ టుగెదర్ అండ్ వర్క్ టుగెదర్. ఒకళ్ళు మాపింగు, అసలు మెయిడ్ సర్వెంట్లు రావటం, పరిగెత్తటం. ఈరోజు అసలు మెయిడ్ సర్వెంట్లు లేరు, కుక్కులు లేరు, అంతా మనమే. అసలు ఇలాంటి హోమ్ అట్మాస్ఫియర్ మేబీ మెనీ ఆఫ్ అస్ were dreaming to go into some rural area far from the madding crowd. ఆ ఫార్ ఫ్రమ్ ద మ్యాడింగ్ క్రౌడ్ అనేది నిజంగా ఈరోజు కరోనా వైరస్ వలన ఎన్ని మార్పులు గ్రహించామో చూడండి. మా ఫ్రెండ్స్ కొంతమంది ఫోన్లు చేశారు. వాళ్ళ ఊర్లు దగ్గరగా, ఫారెస్ట్కి దగ్గరగా ఉన్న ఊర్లలో జంతువులు కూడా వాళ్ళ రోడ్లపైకి వచ్చేసాయి. మనం ఎంత వాళ్ళ జోన్లోకి, యానిమల్ జోన్లోకి మనం వెళ్ళిపోయి వాటిని భయపెట్టి వాటి రీజియన్ని కూడా మనం ఆక్రమించుకొని అసలు వాటి ప్రైవసీని ఎంత భంగం చేసామో చూడండి. అసలు వేర్ ఆర్ వి నౌ? మర్చిపోయాం, కాలి నడక మర్చిపోయారు. ఫండమెంటల్ డ్యూటీస్ ఏదైతే మనం చేసుకోవాలో అది మర్చిపోయాం. ఏది మన వెసల్స్ మనం క్లీన్ చేయటం కూడా, మన బట్టలు మనం క్లీన్ చేసుకోవటం, మన ఫ్లోర్ మనం మాప్ చేసుకోవటం కూడా మర్చిపోయిన రోజులు అయిపోయాయి. దీస్ ఆర్ అవర్ బేసిక్ థింగ్స్. ఈవెన్ వీఆర్ నాట్ ఈవెన్ ఎక్స్ప్లోరింగ్ అవర్ ఓన్ సిస్టమ్. అసలు ఈరోజు మీ గురించి మీకు టైం ఎప్పుడు దొరుకుతుంది? ఈ కరోనా వైరస్ వలన మీరు యోగా చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాకింగ్ చేసుకొని మీ రూమ్లో, మీ ఇంట్లో మీరు ధ్యానం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి మంచి హాబీస్ని డెవలప్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంట్లో అందరూ కలిసి డాన్సులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు.
కలిసి కుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇట్ ఈస్ సచ్ ఏ లవ్లీ చేంజ్. అండ్ పర్హాప్స్ అసలు ఈ వరల్డ్ మనం ఎప్పటికీ అంటిపెట్టుకోవాలా. నిజంగా ఇండిస్క్రిమినేట్గా ఇన్ని పర్మిషన్స్, వెహికల్స్ అసలు లేకపోతే ఎలా ఉంటుంది చూడండి. కాలినడక, అట్ ద మోస్ట్ సైకిళ్ళు, ఇలాంటివి ఉంటే యాక్సిడెంట్లు ఎక్కడుంటాయి? ఈరోజు యాక్సిడెంట్లు లేవు, మరణాలు లేవు, స్ట్రెస్ లేదు, హాస్పిటల్స్ తగ్గాయి. ఇలాంటిది మనం రియల్లీ ఇట్ ఈస్ సంథింగ్ ఎ బ్యూటిఫుల్ ఫినామినా వీ హ్యావ్ ఆల్ విట్నెస్డ్. యు ఆర్ ప్లేయింగ్ విత్ యువర్ ఓన్ చిల్డ్రన్, యు ఆర్ ఏబుల్ టు టీచ్ దెమ్. అసలు ఇలాంటి వాతావరణం అసలు ఎప్పుడైనా మీకు చెట్లతో మీరు ఎంత టైం స్పెండ్ చేశారు? ఈరోజు మీకు చూడండి, మీ ప్లాంట్కి మీరు గార్డెనింగ్, యు ఆర్ ఏబుల్ టు వాటర్ యువర్ ప్లాంట్స్, యు ఆర్ ఏబుల్ టు సీ స్మాల్ జాబ్స్, చిన్న చిన్న ఎంత ఆనందాలు ఉంటాయో చూడండి. దట్స్ ఏ లవ్లీ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ మేబీ ఎంతో కొంత మళ్ళీ మనకి ఈ మార్పులు మనలో పర్మనెంట్ అయితే ఎంత బాగుంటుంది. కమ్యూనిటీగా వెజిటబుల్ అపార్ట్మెంట్లకు వస్తున్నాయి, ఫ్రూట్స్ కలిపి తెచ్చుకుంటున్నారు, ఒకరికోళ్ళు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ హార్ట్ టు హార్ట్ కాంటాక్ట్ ఎంతో పెరుగుతుంది. ఎంతోమంది వాళ్ళు అసలు ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా ఫోన్లు చేసుకొని మాట్లాడుతున్నారు. హార్ట్ టు హార్ట్ రిలేటింగ్, బికాజ్ వీ హ్యావ్ ఫర్గాటెన్ దట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనకి మనం టైం ఇవ్వాలని కూడా మర్చిపోయాము. మనం కేవలం జాబ్కి, మన ప్రొఫెషన్స్కి, ఏదో మన బుక్స్కో ఎక్కడో మర్చిపోయాం. నౌ వీఆర్ రూటెడ్ టు ది ఎర్త్. వీఆర్ డీప్లీ నరిష్డ్. అవర్ హార్ట్స్ ఆర్ ఓపెన్డ్. అండ్ వాట్ ఎ గ్రేట్ చేంజ్. I wish some of this can continue. God bless you.